నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడండి. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నిన్ను దగ్గరికి తీసుకునే దేవుడు ఉన్నాడు. నిన్ను కౌగిలించుకునే దేవుడు ఉన్నాడు. నిన్ను హత్తుకునే దేవుడు ఉన్నాడు. నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, ఎవ్వరూ నన్ను చూడడం లేదు అనుకుంటున్నావా? నువ్వు వెళుతున్న మార్గం అంతటిలో అక్కడ ముందు చెబుతాడు కదా, నీకు ఉపదేశమును చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధిస్తా, నువ్వు ఎలా నడవాలో నీకు బోధిస్తా, నీకు ఆలోచన చెప్తా. నీ మీద నేను దృష్టి ఉంచుకున్నాను నా కుమార్తె, నీ మీద నా దృష్టి ఉంచుకున్నాను నా కుమారుడా, నీ మీద నా దృష్టి ఉంచుకున్నాను నా బిడ్డ అంటున్నాడు. మన మీద దృష్టి ఉంచి ఏం చెప్పే దేవుడు అంటండి ఆయన? ఆలోచన నీకు మనసంతా చెడిపోయినప్పుడు, మనసంతా కూడా గందరగోళంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చే మోకరించయ్యా, ఏం చేయాలో తెలియలేదయ్యా, నీ మీద దృష్టి ఉంచానయ్యా, ఒకసారి నాకు ఆలోచన చెప్పవా? ఒకసారి నా మీద ప్రవనైనా దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో నాకు ఆలోచన చెప్పయ్యా. ఎందుకు తెలుసాయా? నువ్వు ఎలాంటి దేవుడు? ఆలోచనకర్త, నువ్వు ఆలోచన ఇచ్చే దేవుడు కదా అని దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని అడిగితే ఆయన తప్పక మనకి ఏది చూపించే దేవుడు అండి? ఆలోచన చెప్పే దేవుడు.